పేరు సుమంత్, మీరు చూస్తున్నది గ్రూటామ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన షార్ట్లో ఒక అప్పలరాజు అనే వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగాడు, బ్రో మనము అసలు స్టార్ కనెక్షన్ అండ్ డెల్టా కనెక్షన్ ఎందుకు వాడతామని చెప్పి. నేను బ్రీఫ్గా చెప్తాను స్టార్ ఎందుకు వాడతారు, డెల్టా ఎందుకు వాడతాను. యాక్చువల్గా అయితే లోడ్ సైడ్ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. అంటే నేను అనేది అవుట్పుట్ సైడ్, ఇన్పుట్ సైడ్ వదిలేస్తే అవుట్పుట్ సైడ్ లోడ్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ తీసుకున్నాను అనుకోండి, స్టార్ తీసుకుంటే కనుక ఇదన్నీ ఈ మూడు వచ్చేసి ఫేస్లు అండ్ ఇది ఒకటి వచ్చేసి న్యూట్రల్ పాయింట్, అంటే ఇది ఆర్ అండ్ వై, ఇది బి అనుకుంటే ఈ మూడు ఫేస్లు ఉంటాయి, ఒక న్యూట్రల్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 హౌసెస్ ఉన్నాయి అనుకోండి, 10 హోమ్స్ ఉన్నాయి, 10 హౌస్లని మనం ఒకే ఫేస్ కనెక్ట్ చేస్తే అక్కడ లోడ్ అనేది సరిగ్గా యూస్ఫుల్ అవ్వదు. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 3 ఫర్ ఎగ్జాంపుల్ 9 అనుకోండి, ఎగ్జాంపుల్ బ్రీఫ్గా చెప్తాను ఇంకా అర్థమయ్యేటట్టు. ఒక 9 హౌసెస్ అనుకుంటే ఈ 9 హౌసెస్ని వాడు ఏం చేస్తాడంటే ఒక 3 హౌసెస్ వచ్చేసి ఆర్ ఫేస్కి, 3 హౌసెస్ వచ్చేసి వై ఫేస్కి అండ్ 3 హౌసెస్ వచ్చేసి బీ ఫేస్కి వాడతాడు. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే లోడ్ అనేది ఏంటంటే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఈ ఫేస్ మీద పడినప్పుడు ఈ యొక్క హౌసెస్ యూస్ఫుల్ చేసుకుంటుంది అంటే ఆ పవర్ని, అండ్ దాని తర్వాత ఈ ఫేస్ మీద 3 హౌసులు పనిచేస్తాయి అండ్ ఈ ఫేస్ మీద 3 హౌసులు పనిచేస్తాయి. ఒకవేళ ఇన్ కేస్ మీరు బాగా గమనిస్తే ఎప్పుడన్నా డిమ్ అండ్ లైటింగ్ వస్తుంది, అంటే ఏంటంటే లైట్ బ్లింకింగ్ అవుతా ఆఫ్ అయిపోయి ఉన్నట్టుండి మళ్ళీ లైటింగ్ తక్కువైపోయి మళ్ళీ పెరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్కువ లోడ్ పడి ఉంటాయి. అంటే 3 హౌసెస్ కాస్త ఇంకోటి ఏం చేస్తాడంటే ఏం కాదులే పర్లేదు అని ఒక ఫేస్ పైన ఇంకోటి ఏం చేస్తాడంటే ఇంకొక హౌస్ పెడతాడు, అంటే ఇంకొక లోడ్ ఎక్స్ట్రా వేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్పాలంటే నైట్ టైమ్స్ ఎక్కువ అబ్జర్వ్ చేసి ఉంటాయి, ఎందుకంటే నైట్ టైమ్స్ లైట్స్ అన్నీ ఆన్ చేసి ఉంటాం కాబట్టి, లైట్స్, ఏసీస్, ఫ్యాన్స్ అవన్నీ. అప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఎక్కువ జరుగుతాయి. ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువ జరిగితే ఈ యొక్క ఫేస్లోని వోల్టేజ్ ఏదైతే ఉంటుందో ఈ ఫేస్లోని వోల్టేజ్ ఏం చేస్తాడంటే వాడు అప్ టు 3 హౌసెస్కే పెట్టాడు అనుకోండి, అంటే 3 హౌసెస్ని మాత్రమే ఈ ఫేస్ మీద లోడ్ వేయచ్చు అనుకోండి. వాడు ఎక్స్ట్రా ఇంకో హౌస్ పెడితే కానీ అప్పుడు ఏమవుతుందంటే లోడ్ లాగలేదు. అంటే లోడ్ లాగలేదంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈ లోడ్ దానికి అప్లికబుల్ కాదు. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఇంట్లో, అంటే ఈ ఇంట్లోనే కాకుండా ఈ మిగతా 3 ఇళ్లల్లో కూడా ఏమవుతుందంటే డిమ్ అండ్ డిప్ వస్తుంది, ఫ్లికరింగ్స్ వస్తాయి సింపుల్ చెప్పాలంటే. సో కాబట్టి ఇప్పుడు ఈ స్టార్ కనెక్షన్ని వాడినప్పుడు నెంబర్ ఆఫ్ నోడ్స్ని కనెక్ట్ చేసుకోవడానికి మనము యూస్ చేసుకోవచ్చు. సో కాబట్టి అందుకే స్టార్ కనెక్షన్ యూస్ చేస్తాం మనం మనము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్లో. సో కాబట్టి నెంబర్ ఆఫ్ లోడ్స్ని మనము డిఫరెంట్ ఫేసెస్ మీద యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ ఇప్పుడు డెల్టా కనెక్షన్కి వచ్చేస్తే, డెల్టా కనెక్షన్ అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే ఆ డెల్టా కనెక్షన్ కూడా ఏ విధంగా ఉంటుందంటే సింపుల్గా వేసేస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ విధంగా ఉంటుంది డెల్టా కనెక్షన్. ఒకటేమో ఆర్, ఇంకోటేమో వై, ఇంకోటేమో బి, ఆర్వైబి. దీంతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ట్రిపుల్ ఎన్ హార్మోనిక్స్ని తగ్గిస్తుంది. అంటే ఏంటంటే సడన్ చేంజెస్ని, డిస్టర్బెన్సెస్ని ఈ యొక్క డెల్టా కనెక్షన్ అనేది తగ్గించేస్తుంది. సో కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ యూస్ చేయడం వల్ల. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటంటే ఒకటి స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ ఆ 2 ప్రాసెస్లే జరిగేది. బట్ కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ప్రైమరీ సైడ్లో ఏదన్నా ఫేస్ చేంజ్ అయ్యి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇదొక ఫేసు అంటే 3 ఫేసెస్ ఉన్నాయి అనుకోండి. అవుట్పుట్ సైడ్ కూడా ఏముంటాయి మనకు 3 ఫేసెస్ ఉంటాయి. సింపుల్గా వేస్తున్నా, 3 ఫేసెస్ ఉంటాయి. ప్రైమరీ సైడ్లో ఎనీ వన్ ఆఫ్ ది వైండింగ్ అనేది ఒకవేళ డ్యామేజ్ అయిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఒక ఆర్ ఫేసు, వై ఫేసు, బీ ఫేసు. ఫర్ ఎగ్జాంపుల్ బీ ఫేస్లో నాకు ఏదో ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ నాకేమైందంటే ప్రాబ్లం వచ్చేసి ఇది బ్రేక్ అయిపోయింది అనుకోండి. మిగతా 2 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి నాకేం చేస్తాయంటే సెకండరీ సైడ్ అవుట్పుట్ని మాత్రం ఏంటంటే ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి. అంటే సెకండరీ సైడ్లోని వోల్టేజ్ నాకు ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ దాన్ని ప్రైమరీ సైడ్లో నాకు డిస్టర్బెన్సెస్ వచ్చినప్పటికీ కూడా నాకు సెకండరీ సైడ్లో సేమ్ నేను అనుకున్న వోల్టేజ్, అంటే ప్రొడక్షన్ వోల్టేజ్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. సో కాబట్టి అందుకే స్టార్ కనెక్షన్ ఏంటంటే ఎక్కడైతే మనం సపరేట్ వోల్టేజెస్ని అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ని కనెక్ట్ చేసుకుంటామో అక్కడ అది వాడతారు. దీనివల్ల ఏంటంటే ఇన్ కేస్ ప్రైమరీలో ఎనీ వన్ ఆఫ్ ది వైండింగ్స్ ఏమైనా డ్యామేజ్ అయితే సెకండరీ సైడ్లో మాత్రం వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది అని చెప్పి ఈ యొక్క డెల్టా కనెక్షన్ యొక్క అడ్వాంటేజ్. సో డెల్టా కనెక్షన్లో రిలయబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి అందుకే మనం డెల్టా కనెక్షన్ అనేది వాడతాం. కాబట్టి ఇది ఫ్రెండ్స్ అప్పలరాజు అనే వ్యక్తికి అర్థమైంది అనుకుంటా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.